బాగున్నారా? నేను స్టార్ట్ చేస్తాను. హలో, అట్లాంటాలో 6 సంవత్సరాల క్రితము ఒక చిన్న ఆర్గనైజేషన్ గా స్టార్ట్ అయిన అట్లాంటా క్రికెట్ లీగ్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం తన క్రికెట్ లో బిగ్గెస్ట్ షాట్ అయిన సిక్సర్ కొట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యాంకెట్ లో మనము ఏసీఎల్ కార్యవర్గము మరియు ట్రస్టీలు వీళ్ళందరితో మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనం కిరణ్ మంచిగడ్డ గారు వన్ ఆఫ్ ద ట్రస్టీ మెంబర్. వారు ఏసీఎల్ ప్రాధాన్యత, అది పుట్టుక పూర్వోత్తరాల గురించి చెప్తారు. సో మనము వచ్చిన సంస్కృతి నుంచి, మనము పుట్టిన దగ్గర నుంచి క్రికెట్ మనలో జీర్ణించుకుపోయింది. ప్రత్యేకంగా చెప్పాలంటే క్రికెట్ లేనిది మనం లేము, మనం లేనిది క్రికెట్ లేదు. సో అది ఆ పరంపరని కొనసాగిస్తూ మేము గత 6 ఏళ్లుగా ఈ అట్లాంటా క్రికెట్ లీగ్ స్థాపించి క్రికెట్ ఆడుతూ, ప్రతి వారం క్రికెట్ ఆడుతూ మన పిల్లలకి క్రికెట్ నేర్పుతూ మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. సో ఈ మేము 6 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా టు జస్ట్ గివ్ ఏ జెస్చర్ టు ఆల్ అవర్ సపోర్టర్స్, మా స్పాన్సర్స్ కి మేము ఈ బ్యాంక్వెట్ అరేంజ్ చేయడం జరిగింది. ఏం చెప్పాలి? డ్రాగన్స్ డ్రాగన్స్ కాదు, నువ్వు డ్రాగన్స్ గురించి చెప్పే ఒక కప్పరికి రెడీ. ఇప్పుడు ఏసీఎల్, అసలు ఏసీఎల్ ఫౌండర్ ఆఫ్ ఏసీఎల్ ఈజ్ మిస్టర్ వేణు పిస్కే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఏసీఎల్ 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏసీఎల్ పుట్టుపూర్వత్రాలు, అసలు ఎందుకు ఏసీఎల్ స్టార్ట్ చేశారు, దానివల్ల ఎవరెవరు వాళ్ళ ఉపయోగం పొందుతున్నారు, వీటన్నిటిని గురించి మనకు వివరిస్తారు వేణు పిస్కే. నమస్కారం అండి. అట్లాంటా క్రికెట్ లీగ్ అనేది 2007లో ప్రారంభించబడింది. అంతకుముందు వరకు అట్లాంటాలో వందలాది మంది క్రికెట్ ఆడడానికి ఉత్సాహం చూపేవాళ్ళు, బట్ ఒక సరైన ప్లాట్ఫామ్ ఉండేది కాదు. సో ఆ విషయాన్ని గమనించి కొంతమంది మేము ఉత్సాహవంతులము ఈ అట్లాంటా క్రికెట్ లీగ్ అనేది ప్రారంభించాము. సో అనతి కాలంలోనే ఎంతోమంది ఉత్సాహంగా మా లీగ్లో చేరి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో 2007లో 22 టీములతో ప్రారంభించినటువంటి మా లీగ్ ఈ సంవత్సరం 6వ సంవత్సరం 66 టీములతో జార్జియాలోనే అతిపెద్ద లీగ్గా నిలిచిపోయింది. సో అంతేకాకుండా మేము చిన్నపిల్లలకి కూడా క్రికెట్ అవేర్నెస్ తీసుకురావడానికి గత కొన్ని సంవత్సరాలుగా క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా కిడ్స్కి కూడా ఒక లీగ్ అనేది స్టార్ట్ చేశాము. సో అంతేకాకుండా సీజన్ మొత్తం క్రికెట్ ఆడే ఉత్సాహవంతులందరికీ లీగ్ను అందించడానికి మరిన్ని కార్యక్రమాలని ఈ సంవత్సరం యాడ్ చేశాము. సో ఆ విజయోత్సవాలను పురస్కరించుకొని అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి, అందరినీ ఈ లీగ్ నడపడానికి అందరు సహకరించిన వారికి, స్పాన్సర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి మొట్టమొదటిసారిగా మేము ఈ బ్యాంకెట్ను నిర్వహిస్తున్నాము. ఎంతోమంది ఉత్సాహంగా దీనికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అట్లాంటా క్రికెట్ లీగ్కి మొదటి నుంచి తోడ్పాటు పడిన అందరికీ, మిత్రులకు, స్పాన్సర్స్కి అట్లాంటా క్రికెట్ లీగ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ఆంజనేయ స్వామి బలుసు. నేను వైస్ ప్రెసిడెంట్ ఏసీఎల్కి అట్లాంటా క్రికెట్ లీగ్ అని. అట్లాంటా క్రికెట్ లీగ్ 2007లో స్థాపించబడింది. ఇప్పటికి అభివృద్ధి చెందుతూ గత 6 సంవత్సరాలుగా 1000 మందికి పైగా క్రికెటర్లు పాలు పంచుకునే ఆర్గనైజేషన్గా తయారైంది. సో ఈ రోజు మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందు బ్యాంక్వెట్ అని, ఇందులో స్పాన్సర్స్ ని, ప్లేయర్స్ ని, విన్నర్స్ ని అందరినీ కూడా సత్కరించి వాళ్ళ ట్రోఫీలు వాళ్ళకి ప్రజెంట్ చేయబోతున్నాము. ఇంకా ముందు ఈ స్పాన్సర్ల సపోర్ట్ తోటి, ప్లేయర్ల సపోర్ట్ తోటి, అందరి ఆశీర్వాదాలతోటి ఇంకా ప్రగతి సాధించి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
హలో, నా పేరు విక్రమ్ సుధిని. నేను వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద ఏసీఎల్ క్రికెట్ లీగ్. అట్లాంటా క్రికెట్ లీగ్ స్టార్ట్ చేసి ఒక 6 years అయింది. 6 yearsలో ఎన్నో మంచి పనులు చేశాము. ఎన్నో ఆర్గనైజేషన్స్ కింద ఫండ్ రైజింగ్ చేశాము. ఈవెన్ ఏపీకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫండ్ రైజింగ్ చేశాము. ఇలాంటివి చాలా చేశాము. అండ్ క్రికెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఇన్ అట్లాంటా. ఐ మీన్ ఓకే అండి, థ్యాంక్ యూ. All for the ACL first banquet that we are doing at the completion of 6th year. And I welcome everybody for this evening. Enjoy your evening. And our chief guest was supposed to join us today, but she just sent a text saying that due to unavoidable circumstances beyond her control, she is not available to make this evening, but she sent her best wishes for all of us. So let's proceed with our evening. And our guest of honor and our chief guest tonight, Mr. Narendra Reddy Garu. Welcome to our banquet. And I welcome all our sponsors, our title sponsor, Pyramid Consulting. Welcome to the banquet, sir, all of you. Thanks for coming. And our banquet sponsor, Idasoft, for making this wonderful evening to us. And our other title sponsors this year, EIS Technologies, Kiran Pasham. Welcome, Kiran Pasham. And Delta Information Systems, Srini Lavu. Welcome to the banquet, sir. And we have Rapid IT as one of the title sponsors. Welcome to the evening, sir. And we have our platinum sponsors, Corptech, Everest Technologies, Paramount Technologies, and Tech Systems. Give them a big round of applause for their generous contributions they have been making to ACL. Without them, today ACL wouldn't have gone to this evening today. So we are very proud that all these sponsors are our strong pillar, one of our strong pillars. And thank you so much for all your generous support you have been doing. And each dollar that you have sent and the ACL spending very judiciously is what we are today. And then I would like to welcome all the players, ACL cricket players here, all the teams. Welcome this evening. Every ball that you have bowled and every score, every run that you have contributed, that had brought us here today. Without all your support, we are not here today. A big round of applause to all. Has studied economics and law at Osmania University, Hyderabad. He arrived in America in 1982 and graduated from the University of Evansville, Indiana with his MBA. A successful businessman and entrepreneur, Narendra Reddy Garu has been in commercial real estate for the past 20 years. A long-time Republican Party activist, he was elected as a delegate to the Republican National Convention held in New York in 2004, and as an alternate delegate in 2008 held in Minneapolis. He was elected to Presidential Electoral College in 2004. A well-known community leader, he served on the board of several community organizations, including President of Telugu Association of Metro Atlanta, President of Indian American Cultural Association Atlanta, and Chairman of Indian American Forum of Political Education, Georgia Chapter. Appointed by the Governor of the State of Georgia, he has been serving on the board of Georgia Regional Transportation Authority for the past 9 years. Also, he has been serving on the Atlanta Regional Commission Environment and Land Use Committee for the past 9 years. Currently, he is serving as the Vice President of Hindu Temple of Atlanta. Please put your hands together for Narendra Reddy Garu.
Good evening, everyone. It really gives me so much pleasure to see all these young people gathering on this evening, that to Sunday evening. That shows that your commitment to the teams that you are participating and to the Atlanta Cricket League. But one thing though, when I look at all these young people, I feel like I'm getting old very fast, even faster than I'm thinking. So that is only negative thing here in this evening. Atlanta Cricket League, as I was hearing from Gautam, playing 1600 matches is unthinkable in Atlanta. That is not a small accomplishment because, as we all know, cricket needs a lot of discipline and commitment, practice sessions, and sacrifice from their spouses because they miss them on the weekends. So this is really a great achievement by itself that you are able to sustain this league for 6 years in a row. I was fortunate to be part of this program about in 2009. And also later I watched a couple of games also. When I watched those games, I saw the passion in each player to fight, to win, and they were showing all the talent. And even sometimes they were rushing at the umpire too, because they think that the umpire made a false call. So that is a real cultural thing that we brought from India, I think. Or maybe you learn from the baseball players in America, you know. So cricket became a cultural thing for Indian Americans and in India or here, both ways. So cricket is one thing. When we were growing up also, in those days the games were not on the television, so we have to listen to the commentaries only on the transistors. The 5-day test, by holding the transistor to the air, so close, after 5 days, entire thing would be paining like anything. And lucky for this generation, they are watching every ball on the television while having fun, including having the drinks. We were not allowed in those days, believe me. Even we are 25-year-old, they were not allowing us. So here you guys are so lucky to enjoy the both things. And also I want to say is the commitment with 54 teams, I believe now, if the same commitment continues, same ideas going to promote among your community, one day I would like to see that you have a Atlanta Cricket League stadium by itself. Maybe with all the infrastructure, Atlanta Cricket League, if they can have their own stadium, that could be a real role model for the entire America, for the Indian community, to show that if Atlanta can do it, we can do it. Otherwise, this will be, what happens is this, I've seen in my 30 years in America, most of the Indian American things, they grow like this, then suddenly they drop like a bottle rocket. But once you have an infrastructure, the other teams will come and participate, so it will continue. If you don't have infrastructure, if you keep on renting the places from the county and all that, one day these teams will disappear. But the real estate value goes up, so your asset will be permanent. That way you can promote these things. Another thing I want to suggest is, I know most of you will be having young children. So those children, they will want to play the baseball. Let them play baseball, but also teach them the cricket too. That way, we will be continuing the cricket stadium for custodians into the future generations, so that we can pass on the baton in America. Sari
Okay. We'd now like to request you to unveil your souvenir. Woo! Woo! Yeah! Woo! Yeah, look at these guys. Honorable Chief Guest Narendra Reddy Garu, all of the sponsors, the players, fellow volunteers, and the families, good evening and welcome. We are all joining here for a good cause for the success of our 6th year of ACL. You all know how the ACL is started 6 years ago with a small group of 22 teams, but it has grown into 66 teams in just 6 years. And the participation is increasing year after year. We all knew United States is a land of opportunities. But I don't think any one of us have dreamed of playing or continuing our love of cricket after coming to this country. Today, I think you all agree, including me, we are all fortunate to play this game for the last 6 years. Personally, myself, I am very fortunate for being able to play this game almost every week for the past 15 years. I moved to Atlanta in 2005 for Birmingham. Birmingham is a small town where over the weekends, hardly we are 20 plus group of people used to assemble and practice or, play among us. But after coming to Atlanta, I realized and amazed by seeing the hundreds of cricketers who are very enthusiastic to play cricket. And it was very evident that time the need for the organized cricket. Few of my friends with the same ambition joined me, and the result is Atlanta Cricket. Today, for all of us who has cricket as a passion, playing as a passion, cricket as a religion, ACL is a place of worship. And we are all thankful this all happened because of all the support from the sponsors, players, volunteers, and the families. And 2012 has been another successful year with so many events and addition of a pre-season knockout to kickstart the league, and the inclusion of kids camp, and also the first time the minor league. And we had an excellent team in the name of organizing committee and kids committee who wonderfully worked for so many weeks, months to conduct the league. And this year the participation has increased, and also the support in the name of sponsors. We have highest number of sponsors this year, and personally I thank you on behalf of Atlanta Cricket League, all the sponsors for supporting us. And also I thank you our organizing committee and kids committee for putting together wonderful events throughout the event, one after another. Last but not least, the banquet committee deserves a lot of appreciation for putting together this event. तब से दीवाना हुआ सबसे बेगाना.
जाके भैंस की पूछ। पर प्लेयर हार कब माने हैं? विद्या शर्मा इंडिया कैप्टन, इसके भी कुछ माने हैं।